నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది. సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి. శని వక్రగతి అనేది జరగబోతోంది. సుమారు 4.5 నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది. అలాగే బుధుడు కూడా మారబోతున్నారు. సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా. ఇక్కడ జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆగక్కల్లా జూన్ 29కి వచ్చేప్పటికి జూన్ 29కే బుధుడు రాశి మారుతాడు. బుధుడు మారుతున్నారు. బుధుడు మారుతాడు. అదే రోజు వక్రగతి కూడా శనిది ఇంచుమించు 30వ తారీఖు అదే ఒక రోజు అటు ఇటుగా అనుకోండి. కొంతమంది లెక్కలు ఒక ప్రకారం, కొంతమంది లెక్కలు ఒక ప్రకారంగా ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు. చూపు మాత్రమేనా? అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు. కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు. సో పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు. సో ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉండదు శని వరకు. అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా 2వ వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం, తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవి శుక్రుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాశులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికి సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నెమ్మదిగా తొలి అడుగులు పడతాయి. ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి. ఇటు రాష్ట్రం అండి, రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటారు వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రలో వెనక్కి రావటం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగో చెప్పుకుంటాం. దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. మరి మేష, వృషభ రాశుల వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోందండి? సో ముఖ్యంగా మేష రాశి వారికి కనుక చూస్తే ఈ జూలై 2వ వారం నుంచి వీళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి మనకి జూలై నుంచి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించుగా చతుర్థంలోకి గ్రహాలు మంచివి రావటం అనేది ఉంటుంది. తర్వాత 2వ దాంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు అంటే రాశ్యాధిపతి కుజుడు కదా. సో ఆ కుజుడు గురుడికి వచ్చి చేరటం అనేది, కుజుడు అత్యంత మిత్రులు అవటం అనేది ఒకటి. సో అందుకని ఆర్థికంగా ఎదగడానికి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలు సానుకూలం అవటం అనేది మేషరాశి వారికి ఎక్కువ సాధ్యమవుతుంది. తర్వాత వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఎంతో కొంత అక్కడ అభివృద్ధి అయితే తప్పకుండా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకంత ఇబ్బంది పడటం అనేది, అంటే కంటిన్యూగా గ్రోత్ అనేది కొద్దిగా ఉండదు. సో తరచు అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది. ఇక ఇందులో ఏదైనా మనకి మేషరాశికి ఉండే వ్యతిరేక ఫలితాల్లో ఏదైనా చెప్పవలసి ఉంటే కనుక అది కొంతవరకు ఆరోగ్యపరమైనవే వస్తాయి. సో ముఖ్యంగా ఏదైతే మనకి ఈ చతుర్థంలో ఉండేప్పటికీ శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత రవి అనుకోండి, తర్వాత వచ్చే గ్రహాలు ఈ ముగ్గురు కూడా ఇందులో మనకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ బుధుడు అనేవాడు మేషరాశి వారికి ఎక్కువ ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. బుధ కుజులకి పడదనా? ఇప్పుడు నా చతుర్థంలో వచ్చేప్పటికి అంటే ఇక్కడ కుజుడికి బుధుడికి పడదు. తర్వాత 4వ ఇంట్లో బుధుడు మరీ అంత మంచి ఫలితాలు ఇవ్వడు. ఇన్ జనరల్ గా కూడా ఏ రాశి నుంచి చూసినా.
సో అందుకని అక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా గృహ సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది. సో ఏదైనా సరే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఉంటే సాధ్యమైనంత వరకు ముందు వారం అంటే ముందు సగభాగంలో పూజ చేసుకోవాలి. తర్వాత సగభాగం అంతా కూడా కొంతవరకు ఇంటి విషయాలు బాగుండవు కానీ మిగతా విషయాలు బాగుంటాయి. సో ఆర్థికంగా ఎదుగుదల ఇందాకని చెప్పాను, అవన్నీ కూడా బాగుంటాయి. సో మేష రాశి వారు ఈ నెలలో చేయవలసింది ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి. సో సుబ్రహ్మణ్య స్వామికి సాధ్యమైనంత వరకు కూడా చందనంతో అంటే వీళ్ళు స్నానం చేసే నీటిలో చందనం కలపటం కానీ, లేదా సుబ్రహ్మణ్య పొటాలు ఉంటే కనుక కొద్దిగా చందనం దిద్దటం కానీ, విగ్రహాలు ఉంటే విగ్రహాలు. సో అలా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. శని వక్రగతికు మరి మేషరాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుందండి? అసలు మామూలుగా మేషరాశి వారికి ఏంటంటే శని ఎప్పుడు కూడా కొంతవరకు నెగిటివ్ అనేది ఉంటుంది. అందులో శని కూడా ఇలానే చూస్తారు. రైట్, అందుకని ఇక్కడ శత్రు బాధలు పెరగటం అనేది ఉండొచ్చు. కానీ ఈ శత్రువులు అనే వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడో ఉండరు, శత్రువులు ఇంట్లోనే ఉంటారు అన్నట్టు. ఇంట్లో నుంచే వస్తాయా? ఇంట్లో నుంచే తగాదాలు ఎక్కువ రావటం అనేది ఉంటుంది. పైగా ముఖ్యంగా ఎవరైతే కొద్దిగా 60+ ఉంటారో వాళ్ళతో సమస్యలు అధికం అవటం అనేది. అంటే శని అనేవాడు ఇక్కడ ముసలి వాళ్ళని సూచిస్తే, బుధుడు అనేవాడు రోగాలను సూచిస్తే, సో దానివల్ల కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు పెరగటం అనేది ఉంటుంది. సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా కుజుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. మరి వృషభ రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోందండి? సో వృషభ రాశి వారికి అయితే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తృతీయంలో సాధారణంగా గోచారరీత్యా ఏ గ్రహాలు ఉన్నా కూడా అవి ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. పైగా లగ్నంలోని గురుడును కుజుడు కలవటం, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే శని కూడా వీళ్ళకి మేలు చేసే గ్రహం అయి ఉండి ఆయన ఇప్పటికే మరి రాజ్యస్థానంలో సంచారం చేయటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత లాభస్థానంలో మరి రాహు ఉన్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు. ఎలా చూసినప్పటికీ కూడా కొంతవరకు వృషభ రాశి వారికి అయితే కనుక ఎక్కువ ఫలితాలు రావటం అనేది అయితే ఉంది, మంచి ఫలితాలు. సో తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా పడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక కొద్దిగా సంతాన విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఏమంటాం, పుట్టిన సంతానము కానీ వాళ్ళకి ఏంటి జాగ్రత్త? రైట్, ఏ విధంగా జాగ్రత్త పడాలి అంటే కనుక వీళ్ళకి తరచు ఏమైనా సరే ఇప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా గర్భవతులైన వాళ్ళకి మొదట ఉండే ఈ 2-3 నెలలు ఈ గ్రహస్థితి అనేది ఒక 2 నెలల దాకా కొంతవరకు జాగ్రత్తగా, ఎందుకంటే లగ్నంలో అటు కుజుడు ఉండటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే తర్వాత నెలలో అయినా కూడా మళ్ళీ చతుర్థంలోకి మిగతా గ్రహాలు రావటం అనేది ఉంటుంది. కాబట్టి అది అంత మంచి యోగం ఉండదు. సో ఇప్పటి నుంచి ఎవరైనా సరే కొత్తగా 3వ నెల 2వ నెల ఇలా ఉన్న వాళ్ళైతే కనుక కొంతవరకు ఈ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాలు అంటే సపోజ్ విదేశాలకు వెళ్ళాలనే కాంక్ష ఉంది, గత 2-3 అటెంప్ట్స్లో ఈ ఏదైతే వీసా రావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైతే ఇప్పటిదాకా దగ్గరదాకా వచ్చి ఫలితాలు ఆగిపోతున్నాయో, ముఖ్యంగా మనకి సినిమా పరిశ్రమ వాళ్ళు ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం, ఈ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్క ఛాన్స్ అంటే ఆ ఛాన్సులు ఇప్పుడు వీళ్ళకి అందే అవకాశాలు అయితే కనుక ఎక్కువ ఉంటాయి. అయితే ఈ నెలంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అంటే కనుక దుర్గాదేవిని ఆరాధిస్తే మాత్రం చాలా మంచి సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సింపుల్గా మంగళవారం పూట ఈ దుర్గాదేవికి సంబంధించినంత వరకు అంటే పులిహార కానీ గారెలు కానీ ఇంట్లో ఓపుకున్న వాళ్ళు పెడితే అది చాలా మంచి ఫలితం ఇస్తుంది. అలా కూడా చేయలేని వాళ్ళు ఏంటంటే ఏదైతే మంగళవారాలు ఉంటాయో ఈ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు వాళ్ళు స్నానం చేసే నీటిలో ఒక చెంచా కుంకుమ వేసి స్నానం చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇవి కూడా చేయలేము అనుకుంటే గనక పొట్టు మినపప్పు ఉంటుంది కదా, చాయ్ మినపప్పు కాదు. సో పొట్టు మినపప్పు ఏదైతే ఉంటుందో అది కొద్దిగా చిటికెడు నానవేసి ఈ మంగళవారం ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో అలా జల్లుతూ ఉంటే కనుక వారికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలు తొలగిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక అదొక్కటే సమస్య తప్ప అంటే ఏదైనా ఇందాక చెప్పినట్టు సంతానం కానీ ఇంకేమైనా చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తీరుతాయి. బట్ అధిక భాగం అయితే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకైతే మేలే జరుగుతుంది. రైట్ అండి, అద్భుతం. వృషభ రాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం?
రైట్. మిథున రాశి వాళ్ళైతే గనక ఏ విధంగా చూసినా కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండో స్థానంలోకి వచ్చేప్పటికి జూలై రెండో వారం నుంచి ఇంచుమించుగా బుధుడు, శుక్రుడు వీళ్ళంతా కూడా ధనస్థానంలోకి రావటం అనేది. తర్వాత ఈ వృత్తి ఉద్యోగాల కారకుడు గురుడు, మరి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే లాభాధిపతి కుజుడు, వీళ్ళిద్దరూ కూడా వ్యయంలో సంచరించడం. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళకైతే కనుక ఇటు ఆర్థిక సమస్యలు అంటే అధికంగా ఖర్చులు అవటం, అంటే ధనం మాత్రం ఏదో విధంగా అందినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా సద్వినియోగం అవ్వదు. సో రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత ఉద్యోగాల్లో అనుకోకుండా ఆకస్మిక మార్పులు అనేవి కూడా ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత ఈ చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు ఏమంటాం తొందరపాటు కానీ ఈ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. సో మార్పులు అనివార్యమైతే తప్ప సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉద్యోగాల్లో వాటిలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే గబుక్కుని మార్చేద్దామా, మళ్ళీ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలో వెళ్ళిపోదామా అనుకుంటారు. కానీ అది వాళ్ళకి తెలియదు మనము పెనం నుంచి పొయ్యిలోకి వస్తున్నామని. వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. ఇబ్బందులున్నా జాగ్రత్తగా అక్కడే ఉండడం better. అంటే ఇంకా అవంతుడు అవి వస్తే మనం ఏం చేయలేం. మిమ్మల్ని తీసిన వెతుక్కోండి అంటే ఇంకేం ఇంకేం చేయలేం కానీ మనంతట మనం ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండటం అనేది బెస్ట్. ఎవరికి ఇది మేలు అవుతుంది అంటే కనుక ఏదైనా సరే విదేశాల్లోకి వెళ్ళి సంపాదించాలి అనుకునే వాళ్ళకి కొంత మంచి జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి జరుగుతుంది తప్పకుండా. కానీ ఇటువైపు ఉండి మన భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అంత మంచి జరిగే అవకాశాలు అయితే వృత్తి ఉద్యోగాల పరంగా లేదు. పైగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా శని ఎప్పుడైతే వక్రంలోకి వస్తాడో వీళ్ళకి శని భాగ్యాధిపతి అయ్యిండి వక్రంలో ఉండటం వల్ల ప్రతి దానిలో కూడా స్తంభన, ఈ స్తంభన అనేది ఎక్కువ ఏర్పడటం అనేది ఉంటుంది. సో తర్వాత వారి యొక్క ఏమంటాం మాటల్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతారు. అంటే ఒకసారి ఉన్నటువంటి అరిచేయటం, ఉన్నటువంటి కంట్రోల్ లేకపోవటం ఆ ఎమోషన్స్లో. సో దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మిథున రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఈ నెలంతా కూడా ఎక్కువ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సో దొరికితే సపోటాలు నివేదన చేయాలి ఆంజనేయుడికి. శనివారాలు, మంగళవారాలు కాదు. ఒకవేళ సపోటాలు దొరకకపోతే ఇంకా అరటిపళ్ళే. సో అరటిపళ్ళు నివేదన చేయాలి. ఈ రెండిట్లో ఏది చేసినప్పటికీ కూడా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? కర్కాటక రాశి వాళ్ళకైతే కనుక మామూలుగా ఒక అనారోగ్యం అనేది కొద్దిగా ఉండొచ్చు, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం అయితే మంచి జరుగుతుంది. కానీ వీళ్ళకి కూడా ఖర్చులు అనేది ఎక్కువే ఉండటం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు లాభాధిపతి వ్యయంలో ఉండటం, తర్వాత వ్యయాధిపతి వ్యయంలోనే ఉండటం, తర్వాత ధనాధిపతి కూడా వ్యయంలోకి రావటం జూన్ 2వ వారం ఇంచుమించుగా. సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఖర్చులు అనేకానక ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఈ ఖర్చు ఎంతో కొంత సద్వినియోగం అవటం, అంటే వారి యొక్క వ్యక్తిగత సౌకర్యాలు పెంపొందించుకోవడానికి అవ్వచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మనం తప్పనిసరిగా చేయవలసిన, అంటే సడన్గా ఏ బండో పాడైంది, అలాంటి ఖర్చులు అనుకోకుండా వచ్చే ఖర్చు. అంతే తప్ప వేస్ట్గా ఉండే ఖర్చులు తక్కువే, కానీ ఖర్చులు అనివార్యం. ఖర్చులు మాత్రం జరుగుతాయి. ఆల్రెడీ అష్టమ శనిలోనే ఉన్నారు వీళ్ళు. అది అందుకే ఇందాక మనం అంటే ఇప్పుడు ఇందాక మొదట్లో కూడా మనకి సింహరాశి ఒకటి, ఇప్పుడు కర్కాటక రాశి ఒకటి, తర్వాత కుంభరాశి ఒకటి, వీళ్ళకి మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ కర్కాటక రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎముకలు కీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే సడన్గా ఉన్నట్టుండి ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు బాగానే పుడతారు కానీ ఫుడీస్ అవ్వడం వలన, లేకపోతే ఇన్ జనరల్ అలా వచ్చేస్తారు. జనరల్గా వచ్చేస్తాం. అంటే పెళ్ళైన వెంటనే కొంతమందికి ఒళ్ళు వచ్చేయటం, అప్పటిదాకా బక్కపలచిగా ఉన్నా. సో ఈ కర్కాటకం ఒకటి, మనకి వృషభం ఒకటి, ఈ రెండు తొందరగా ఏమంటాం కర్కాటకం అనేది అంటే జనరల్గా ఆ ఫ్యాట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో వృషభం అనేది ఎక్కువ శాతం పొట్ట ఉంటుంది. సో కానీ కర్కాటకం అనేది అలా చెప్పడం ఒక షేప్లెస్. సో అది ఎక్కడైనా ఫ్యాట్ రావచ్చు. సో అది అందుకని ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే అది మనకి ఖచ్చితంగా ఈ నరాల కీళ్ళ మీద దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వరకు ఆ రకమైన ఇబ్బంది ఎక్కువ ఎదుర్కోవటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే తరచు కఫం, ఇది శీతల జలతత్వం కదా, అందుకని కొద్దిగా వాతావరణం చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా
ఈ జలుబు వచ్చేయటం. జలుబు వచ్చేయటం ఇలాంటివి వీళ్ళకు ఉంటాయి. కనుక వీళ్ళు ఈ నెలంతా కూడా వీళ్ళు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించవలసి ఉంటుంది. సో చదువుకోగలిగితే రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం అనేది మంచిది. ఒకవేళ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోలేకపోయినా కూడా కనీసం ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం సర్వనోద్భాయ శంకరాయ అది షణ్ముఖాయ నమః, ఇది రోజు చదువుకుంటే కొంతవరకు మన ఉపశమనం కలిగిస్తుంది. అష్టమ శని ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుంది అనుకోవచ్చా వక్రగతి వల్ల, శని వక్రగతి వల్ల? అంటే ఇక్కడ అష్టమ శని ఇంపాక్ట్ అనేది పూర్తిగా వీళ్ళకి తగ్గుతుందని చెప్పలేను. ఎందుకంటే నక్షత్రం మాత్రమే మారుతుంది. రైట్, అందుకని పెద్దగా మార్పులు అయితే ఉండవు. రైట్ అండి. మొత్తానికి షణ్ముఖుడిని కొలుస్తూ కర్కాటక రాశి వారు కానీ అలాగే మిథున రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆంజనేయుని వాళ్ళు కొలుస్తూ కూడా ఈ మంత్ ఈ ఇరు రాశుల వాళ్ళకి కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ సింహ కన్య రాశుల వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? సింహరాశి వారికి కూడా అంటే బయట సమస్యలు పెద్దగా ఉండవు, కానీ ఇంటి సమస్యలు అనేది అంటే ఇక్కడ ఇంటి సమస్యలు వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి వ్యక్తిగతంగా కొంతవరకు ఏదైతే శని వక్రంలో ఉంటాడో వీరికి అనారోగ్యం అనేది రావడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ సింహ రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు అష్టమాధిపతి అవుతాడు. సో అష్టమాధిపతి నక్షత్రంలో ఇప్పటికే శని ఉండటం అనేది జరిగింది. పూర్వభద్ర నక్షత్రంలోనే ప్రస్తుతం అంటే గురుడు నక్షత్రంలోనే శని సంచరిస్తున్నాడు. సో గురుడు యొక్క ఫలితాలు శని ఇవ్వాలి. సో అందుకని ఇక్కడ వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఏదైతే అకాల నిద్ర, అకాల ఆహారం అంటే ఈ ఆహారంలో కానీ తర్వాత ఏదైతే ఈ నిద్రలో కానీ ఒక రకమైన సౌఖ్యం లోపిస్తుంది. అకాల మనం ఏమంటాం తిప్పటా వేయమంటామే, అలాగా వీటి వల్ల ఏమవుతుందంటే ఈ అజీర్తి రోగం అనేది ఇండైజెషన్ ప్రాబ్లం అది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఎప్పుడు తరచూ వెన్ను లాగేస్తున్నట్టు రావచ్చు. అంటే ఇక్కడ వెన్నుకి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ అది ఎసిడిటీ మీద వస్తున్న వెన్ను నొప్పి తప్ప యాక్చువల్గా వేరే కీళ్ళకి సంబంధించిన కాదు. బట్ కానీ ఎసిడిటీ వల్ల కూడా ఒకసారి వెన్నుకి సంబంధించిన బాధలు పెరుగుతాయి, వెన్ను గుంజటం ఇలాంటివి. సో అందుకని దానికోసం మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇది కీళ్ళకి సంబంధించిన సమస్య కాదు, జాయింట్ పెయిన్స్కి సంబంధించిన. ఖచ్చితంగా వాళ్ళకి ఎసిడిటీ కొంత ఫామ్ అవుతుందని మనం గుర్తించాలి. సో ఈ అజీర్తికి సంబంధించిన రోగాలు ఎక్కువ ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది గురుడు అంటే ఖచ్చితంగా కాలేయ వ్యవస్థ కాబట్టి ఈ ఏదైనా సరే ఇలాంటి వ్యసనాలు అనేది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ రెండు విషయాల్లో కనుక జాగ్రత్తగా తీసుకుంటే కనుక ఇటు రాజస్థానంలో మరి గురుడు వీళ్ళు సంచరించడం అనేది ప్రస్తుతం జూలై మనకి మొదటి వారం వరకు కూడా లాభంలో మరి బుధుడు శుక్రుడు వీళ్ళందరూ ఉండటం వల్ల అయితేనేమి ఈ మొదటి ఉండే 15 రోజులు కూడా చాలా మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. సో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే ఒక ఇల్లు కొందాం, ఒక స్థలం కొందాం, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా సాధ్యమంత వరకు కూడా ఈ 15వ తారీఖు లోపే పూర్తి చేసుకోవటం అనేది మంచిది. సో జూలై రెండో వారం దాటిన తర్వాత నుంచి ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఒక పెళ్లి చేయాలి అంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత వాహనాలు, పెద్ద వాహనాలు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే సాధ్యమవుతుంది. సో ఖర్చుతో కూడిన మంచి జరగాలంటే అది రెండో వారంలో ఉంటుంది. సో ఖర్చు లేకుండా చాలా సాఫీగా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో గ్రోత్ ఇవన్నీ బాగుండాలంటే అది మనకు మొదటి భాగంలో ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువ శాతం అంతా కూడా మరి బుధుడు వీళ్ళకి లాభాధిపతి అవుతాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎక్కువ శుభం జరగడానికి అయితే ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? రైట్, కన్యా రాశి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం గతంతో పోలిస్తే కొంత శుభ ఫలితాలు ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి ఏ రకమైన శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అంటే కనుక చాలా ఏళ్ళగా మనకి అంటే ఒక ఇంచుమించుగా ఒక 10 నెలలుగా మనం ఈ లగ్నంలో కేతువు తర్వాత సప్తమంలో రాహు ఉండటం వల్ల సంబంధాలు ఏవైతే వస్తున్నాయో అవి దగ్గర దాకా వచ్చి పోవటం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. లేదా భార్యాభర్తల మధ్య పెళ్ళైన వాళ్ళకి సో భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకమైన కొంతవరకు ఇటు మీన రాశి ఇటు మన కన్యా రాశి వాళ్ళకి కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య. సో అవి కొంతవరకు తగ్గి ముఖం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ లాభాధిపతి ఎవరైతే ఉంటారో మరి రాజ్యాధిపతి ఎవరైతే ఉంటారో భాగ్యాధిపతి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మరి ఇంచుమించుగా జూలై 15కి లాభంలోకి వస్తారు ఈ కన్యా రాశికి. ఆల్రెడీ ఇప్పటికే భాగ్యంలోకి గురుడు రావటం అనేది ఉంటుంది. సో ఇక్కడ
కుజుడు కూడా భాగ్యంలోకి వస్తాడు. ఈ భాగ్యంలో కుజుడు గురువు కలిసినప్పుడు వీళ్ళకి ఏదైతే కన్యా రాశి వాళ్ళకి ఒకవేళ కోర్టు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటివి పరిష్కృతం అవుతాం అనేది అయితే ఉంటుంది. కానీ ఈ గురు కుజుల కలయికలో ఒక్కోసారి మొత్తం తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. తండ్రి గారికి మాత్రం కొద్దిగా ప్రాణాంతక రోగాలు రావడానికి అవకాశం ఉంది. కానీ మిగతా వీళ్ళకి వ్యక్తిగతంగా ఉండే విషయాలన్నీ కూడా చాలా చక్కటి మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటు తండ్రి గారికి ఉండే సమస్యలు తగ్గించడానికి కానీ ఉన్నంతలో వీరికి మరింత మంచి పెరగడానికి కానీ వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సో మంగళవారం అవకాశం ఉంటే కనుక వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం అనేది ఒకటి. లేదు బయట ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే కనుక గరికతో వినాయకుడికి పూజ చేయటం ఒకటి. ఇందులో ఏది తేలికైతే ఆ రకంగా కూడా చేసుకోవటం వల్ల కూడా తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది. అద్భుతం అండి. మరి సింహ కన్య రాశుల వాళ్ళు మీరు చెప్పిన విధానాల్ని ఇచ్చినటువంటి predictions ని జాగ్రత్తగా అంటే గుర్తుపెట్టుకుని డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ తుల వృశ్చిక రాశుల వారికి కూడా ఈ జూలై మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనుకోవచ్చండి? తులారాశి వాళ్ళకి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇటు రాజ్యస్థానంలోకి వచ్చేప్పటికి మనకి బుధుడు మళ్ళీ శుక్రుడు యథాతథం అనుకోండి. సరే కొంత పాట అయితే కనుక ఇటు రాజ్యస్థానంలో భాగ్యస్థానంలో రెండులో కూడా మంచి ప్లేసుల్లోనే వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఏదైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఇది అవార్డులు ఇచ్చే కాలం అయితే కనుక వాళ్ళకి అవార్డులు కూడా వస్తాయి. అంటే ప్రతి సంస్థ కూడా ప్రతి ఏడాది పలానా టైంలో వాళ్ళకి అవార్డులు ప్రకటించడం అనేది ఉంటుంది. లేదా ఇంక్రిమెంట్స్ అంటాం. సో అవి వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక తులారాశి వాళ్ళకి ఆ రకంగా కూడా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే మరి వీళ్ళకి కూడా తులారాశిలో పెళ్లి కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రెండు నక్షత్రాల వాళ్ళకైతే కనుక త్వరితగతిన మంచి జరగడానికి అయితే అవకాశం. మరి విశాఖ నక్షత్రం మటుకు కొంతవరకు ఇబ్బంది పడడానికి అయితే అవకాశం. ఎందుకని అంటే కనుక ఇక్కడ అష్టమంలో గురుడు సంచారం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇటు కుజుడు కూడా నెమ్మదిగా మళ్ళీ అష్టమానికి చేరటం అనేది ఒకటి ఉంటుంది. ఈ గురు కుజులు కలుస్తారు కాబట్టి విశాఖ నక్షత్రం అనేది ఒకటి. తర్వాత ఒక విశాఖ నక్షత్రం అనేది మళ్ళీ మన కుజుడి చేతుల్లో కూడా ఉంటుంది, 4వ పాదం వచ్చేప్పటికి. సో అందుకని అక్కడ ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కనబడటం అనేది ఉంటుంది. కానీ ఇంకా మిగతా వ్యవహారాలన్నీ మాత్రం చాలా చక్కటి మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కానీ ఎవరైతే చిత్తా నక్షత్రంలో శిశువులు ఉంటారో అంటే చిన్నపిల్లలు అనుకోండి, మన ఉద్దేశం ఏంటంటే పిల్లలు అంటే మా ఉద్దేశం 12 ఏళ్ళ లోపు. సో ఈ 12 ఏళ్ళ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం దెబ్బలు తగిలించుకోవటం, రక్తంతో ముడిపడి అంటే రక్తం కలచొట్టం అంటామే జరుగుతుంది. సో కొద్దిగా పిల్లల పరంగా మాత్రం ఆ రకంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. వీరికి వచ్చేప్పటికి ఏంటంటే మరి అష్టమంలో గురుకుజుల కలయిక అనేది మనకి ఉంటుంది కాబట్టి ఈ జూలై నెలలో వీళ్ళకి కూడా వ్యక్తిగతంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తులారాశి వాళ్ళకి ఉంటాయి. ఆడవాళ్ళకైతే కనుక థైరాయిడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళకైతే కనుక ఎక్కువ ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అయితే ఉంటుంది. ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆరోగ్య సమస్యలు అనుకోండి లేదా సంతానపరమైన సమస్యలు అనుకోండి ఇలాంటివి ఏమైనా సరే ఉన్నాయి అనుకుంటే కనుక వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా నరసింహస్వామిని పూజించడం మంచిది. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి అయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. కనుక ఏదైనా కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామికి గురువారాల పూట కుదిరితే కనుక ఈ 4 గురువారాలు కూడా ఇంట్లో పానకం నివేదన చేస్తే కనుక చాలా మంచి జరుగుతుంది నరసింహస్వామి. అలాగే ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామినే నమః, ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామినే నమః ఇది నిత్యం పఠించడం వల్ల కూడా తప్పకుండా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం. ఇక వృశ్చిక రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతుందండి? వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం మొదటి అర్ధ భాగంలో కూడా అంటే జూలై మొదటి అర్ధ భాగంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఏదైతే మరి అష్టమంలోనే రవి శుక్ర ఉన్నారు, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ సప్తమంలో గురుడు ఉన్నాడు, కానీ షష్టమంలో కుజుడు ఉన్నాడు. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ షష్టమంలో కుజుడు ఉంటాడో దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు రావటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా వాహనాలు అవి నడిపేప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. తర్వాత ఈ తలకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు కలగటం, ఈ మతిమరుపు పెరగటం ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి.
సో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన ఎవరైతే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి మరింత ఎక్కువ ఇబ్బంది కలగడానికి అయితే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఉద్యోగాల పరంగా సమస్యలు ఎక్కువ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఏమంటాం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. మిగతా విషయాలు ఇందాక మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం, కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకైతే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. సో కనుక వీళ్ళు ఈ నెలంతా కూడా ఆరాధించవలసింది అయితే వీళ్ళు కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. అలా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. అలా మంచి జరగాలి ఈ ఇరు రాశుల వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ధనస్సు మకర రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందండి జూలై మాసం? ధనుస్సు మకర రాశిలో ముఖ్యంగా ముందైతే మనం ధనుర్రాశి గురించి చెప్పుకుందాం. సో ఈ ధనుర్రాశి వాళ్ళైతే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ జూన్ 2వ వారం నుంచి ఇంచుమించుగా అష్టమంలోనే ఈ గ్రహాలు ఎక్కువగా ఉండటం అనేది ఉంది. ఆల్రెడీ ఇప్పటికే షష్టమంలో గురుడు ఉన్నాడు, రాష్ట్రాధిపతి. సో రాష్ట్రాధిపతి షష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆరోగ్య విషయాన్ని పక్కన పెడితే మిగతా విషయాలకు మంచిది. అంటే వ్యక్తిగత అభివృద్ధికి అలాంటి వాటికి మంచిదే. కానీ 6వ ఇంట్లో ఎప్పుడైతే రాష్ట్రాధిపతి ఉన్నాడో ఎంతో కొంత చిన్న చిన్న రోగాలు అయితే కనుక పాపస్థానంలో ఉన్నా పర్వాలేదా? మంచిదైనా ఇప్పుడు ఆ గురువు పాపస్థానంలో ఉన్నట్టే కదా మరి ధనుసు రాశి వారికి. అది అంటే ఇక్కడ అయినప్పటికీ పాపస్థానం అన్నప్పటికీ గోచారంలో 6వ ఇంట్లో అనేది ఎక్కువ గ్రహాలకి శుభసూచన అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అది ఏంటంటే మీరు చెప్పిన ఏదైతే శత్రుస్థానం అనేది అయితే ఉంటుంది, కానీ అందుకని దానివల్ల కొంతవరకు రోగాలు రావటం. ఆరోగ్యం సో అది రావటం మరి గురుడు ఎప్పుడైనా సరే శుక్రుడు రాశిలో ఉన్నా, శుక్రుడు రాశిలో చంద్రుడు ఉన్నా కూడా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉండదు. ఓకే. సో నిన్న 120 ఉందంటే ఇవాళ 220 వెళ్ళే ఆశ్చర్యపోకల్లా. అంత సో ఫ్లక్చుయేషన్స్. అంత అలా ఉంటుంది. సో ఏది మానాలో ఏది తిరగాలో వీళ్ళకి అర్థం కాదు కదా మధుమేహగ్రస్తులకి. సో అలా కొద్దిగా సంయమనం లేకుండా ఏడిపించే రోగం ఏంటంటే వీళ్ళకి ఇదే డయాబెటీస్. డయాబెటీస్. సో అది ఎక్కువ వీళ్ళని బాధ పెట్టడం అనేది ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి ఏదైనా సరే కొత్త అవకాశాలు పొందటం, తర్వాత మరి ఏదైనా సరే విశ్రాంతి లేని తల్లులకి విశ్రాంతి లభించడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా అదృష్టం వరించడం అనేది అయితే ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళైతే సుఖంగా ఎక్కువ అంటే సౌకర్యాలు ఏమంటాం, కారుల్లో తిరగటం ఇలాంటి లగ్జరీస్ పెరుగుతాయి. ఇక ఉత్తరాషాఢ వాళ్ళకంటే కనుక కొద్దిగా మీడియంగా ఉండటం, అది పూర్తిగా ఎచ్చుకుపోరు, పూర్తిగా తక్కువ పోకుండా ఉంటుంది. సో ఏదైతే ధనురాశి వాళ్ళు ఉన్నారో ఈ నెలంతా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏవైతే ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో అలాంటి రోగాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మిగతావన్నీ కూడా మరీ పెద్దగా వెంటాడే విషయాలు అయితే లేవు. అవసరానికి ఏదో విధంగా ధనం అయితే అందుతుంది. తర్వాత సంతాన పరంగా కూడా ఎంతో కొంత శుభ ఫలితాలని చవిచూడటం అనేది కూడా ఉంటుంది. కనుక బెంగపడాల్సిన అవసరం అయితే లేదు. బెంగంతా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనే. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక తప్పకుండా వీళ్ళకి అంత మంచి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే కనుక బుధవారాల పూట విష్ణు సహస్రనామ పారాయణ చదవండి. అలా కూడా మేము చదవలేము బాబోయ్ అంటే కనుక ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, ఇది విష్ణు గాయత్రి, నారాయణ గాయత్రి ఏదనుకున్నా. సో అది రోజు చదవటం వల్ల 14 సార్లు చదువుకుంటే చాలు, ఎక్కువ కూడా వద్దు. సో నిత్యం ఏదో ఒక టైంలో 14 సార్లు చదువుకోండి, తప్పకుండా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చా? ఎవరైనా. రైట్ అండి. మరి ఇక మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ జూలై మాసంలో ఉండేటటువంటి గోచార గ్రహాలు? రైట్, మకర రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలుగానే ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే మరి పంచమంలో గురుడు సంచారం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ 6వ ఇంట్లో ఇప్పటికే మనకి 3 గ్రహాల కూటమి అనేది ఉంది. సరే ఇవన్నీ తర్వాత అయినా కూడా సప్తమానికి వస్తాయి తప్ప చెడుకి అయితే కాదు, మరీ అంత చెడు అయితే ఉండదు. కనుక మకర రాశి వారికి ఏదైనప్పటికీ కూడా వీళ్ళు కొద్దిగా ఏదైతే ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా త్వరితగతిన పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులైతే కనుక వారి యొక్క వ్యాపారాన్ని కొంత విస్తరణ చేసుకునే మాద్దాగ్యం కూడా పట్టడానికి అయితే కనుక అవకాశం ఉంది. ఎటొచ్చి భార్యాభర్తల మధ్య కొంతవరకు సమన్వయం లోపించడానికి, ఇద్దరి మధ్య కూడా చిరు తగాదాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఇదే మకర రాశి వారైండి కనుక వాళ్ళ అమ్మ నాన్న గారి ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ముఖ్యంగా జూలై 15వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా ఉండటం అనేది ఉంది. ఇంకా మకర రాశి వారు ఏదైనా సరే వీళ్ళ
ఏమంటారు విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానీ, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మకర రాశి వాళ్ళంతా కూడా ఈ నెలంతా కూడా వీరు కూడా సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవిని ఎక్కువ పూజిస్తే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయండి. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. ఇరు రాసుల వారు కూడా చెప్పినటువంటి పరిహారాలను పాటించుకుంటూ ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అద్భుతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ కుంభ మీన రాసుల వాళ్ళకి జూలై మాసం ఎలా ఉండబోతోందండి? శని ఇక్కడే వక్రగతి జరగబోతుంది, అంటే నక్షత్రం మార్పు అయితే ఉంది అని అంటున్నారు కాబట్టి, సో ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు ప్రత్యేకించి కుంభరాశి వారికి శని భగవానుడు? రైట్. కుంభరాశి వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇక్కడ శని వక్రం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో, అంటే ఇక్కడ మనకి పూర్వభాద్ర తర్వాత శతభిష నక్షత్రంలోకి వెళ్ళటం అనేది ఉంటుంది. కనుక ఈ పూర్వభద్ర శతభిష నక్షత్రాల వారైతే కనుక ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఈ 2 నక్షత్రాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించడం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి జరిగే మేలు ఏంటంటే కనుక, ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే సపోజ్ ఒకళ్ళకి లోన్ రావాలి, ఏదో హౌస్ కన్స్ట్రక్షన్ అని పెట్టుకున్నారు, హౌస్ లోన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటిదాకా వాయిదాలు వేస్తారు, రేపు శాంక్షన్ అవుతుంది, ఎల్లుండి శాంక్షన్ అవుతుంది, ఇలా తిప్పిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కలికి వస్తాయి. తర్వాత కొత్తగా ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకోకుండా ఆకస్మికంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కనుక ఈ సంతాన యోగం అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇందాక చెప్పినట్టు వాయిదా పడుతున్న వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక, వీరి యొక్క సంతానం ఎవరైతే ఉంటారో, అది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా, అంటే పెద్ద పిల్లలు అయితే ఉద్యోగాలు రావాలనుకుంటే పెద్ద పిల్లలకు ఉద్యోగ యోగం ఉంది. చిన్నపిల్లలు అయితే కనుక వారి యొక్క విద్యలో వాళ్ళ రాణింపు అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినా కూడా సంతాన పరంగా శుభ సంఘటనలు జరిగే అవకాశం, లేదా శుభవార్తలు వినే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకైతే కనుక కనిపిస్తుంది. కానీ జాగ్రత్త పడాల్సిందల్లా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనే ఇందాక చెప్పినట్టు ఈ శని ఏదైతే మరి వక్రంలో ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఆరోగ్యపరంగా ఉండటం అనేది ఉంటుంది. సో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావచ్చు అంటే కనుక, ఈ దంతాలకి సంబంధించిన, అంటే పళ్ళకి సంబంధించినవి కానీ దంతాలకు సంబంధించినవి కానీ ఆ రకమైన బాధలు ఎక్కువ అవటం అనేది కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ ఎముకలు నరాలకి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత బాత్రూమ్లకి వాటికి వెళ్ళినప్పుడు ఒకంత జాగ్రత్తగా వెళ్ళటం అనేది మంచిది. ఒక్కోసారి ఒక 2-3 నెలలు బెడ్ రెస్ట్ అవసరమయ్యే పరిస్థితులు కూడా తటస్థించాయి. స్కిడ్ అయి పడిపోవడం అక్కడ. రైట్. సో అందుకని ఏదైనా కూడా ఆ రకంగా కనుక కుంభరాశి వాళ్ళైతే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రకమైన ఇబ్బందులు తగ్గాలి అంటే కనుక వీరు ఈ నెలలో అంతా కూడా ఎక్కువగా కాళికాదేవిని పూజిస్తే మంచి జరగడానికి అయితే ఉంటుంది. సో ఓం క్లీం కాళికాదేవ్యై నమః, ఓం క్లీం కాళికాదేవ్యై నమః అనేది రోజు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది. రైట్. ఇక మీన రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి? సో మీన రాశి వారికి అయితే కనుక వీరికి కొంతవరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ మీన రాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సిందల్లా ఏంటంటే, ఈ రాశిలో పుట్టి ఎవరైనా సరే ఇలా షేర్ మార్కెట్లు, బెట్టింగ్లు ఇలాంటివి ఏవైతే స్పెక్యులేషన్స్ అంటాం కదా, ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ రూపేణ వీళ్ళు నష్టపోయే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశిలో పుట్టి ఎవరైనా సరే ఏదైనా సరే ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే, అంటే ఇప్పుడు నేను ఉద్యోగం కొత్త దాంట్లో మారచ్చా ఇలా అడుగుతూ ఉంటారు మమ్మల్ని తరచు. కానీ అలా అడిగే వాళ్ళకి ఈ నెల మంచిదే. సో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకైతే కనుక ఈ నెల మంచిదే. కానీ ఇదే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ భార్యాభర్తల యొక్క సఖ్యత అనేది ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. అంటే అప్పటిదాకా సఖ్యతగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నట్టు చిరాకు పడిపోవచ్చు ఒకరి మీద ఒకళ్ళు. సో ఈ సఖ్యత అనే దానికి ఒక కొలమానం ఉండదు. సో ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది ఒకటి. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు అయితే తక్కువే కనిపిస్తుంది. సో జాగ్రత్త పడాల్సిందల్లా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, తర్వాత కొంతవరకు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు, ఈ 2 విషయాల్లో
ఒకంత జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా దానంతట అవే జరిగిపోవటం అనేది అయితే ఉంటుంది. వీళ్ళు ఈ నెలలో వీళ్ళు కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటమే ఉత్తమం. మొత్తానికి ద్వాదశ రాశులకి కూడా ఈ మాసం ఎట్లాంటి ఫలితాలను ఇస్తోంది, అలాగే శని వక్రగతి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇస్తోంది అనేది సవివరంగా తెలియజేశారు. అన్ని రాశుల వాళ్ళకి కూడా వారు వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలని కూడా తెలియజేశారు. కాబట్టి అవన్నీ చేసుకుంటూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడిక్షన్స్ ని అందించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.